హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బ్యాంక్ నిఫ్టీలో ఒక మార్కెట్ సెంటిమెంట్తో క్విక్ మూవ్ అనేది ఎలా మనం ఈరోజు క్యాప్చర్ చేయగలిగాము. సో టెలిగ్రామ్ ఛానల్లో మీకు పెట్టినప్పుడు కాల్ సైడ్ ఎందుకు ఉండాలని పెట్టాను. సో దాని రీజన్ ఏంటి, సో ప్రీవియస్ డేతో లింక్ చేస్తే ఈరోజు కాల్ సైడ్ ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను, రైట్. సో అలానే ఇంతవరకు మీలో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్, మీరు ఎంతవరకు ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. ఇక్కడికి జస్ట్ నేర్చుకోవడానికి మాత్రమే రాలి గైస్. ఇక్కడ ఇచ్చే కాల్స్ టిప్స్ తీసుకోమని మాత్రం నేను అస్సలు రికమెండ్ చేయను. నేర్చుకోవాలనే ఎక్స్పెక్టేషన్తో ఉంటేనే జాయిన్ అవ్వండి. లేదు సమ్మేదో కాల్స్ టిప్స్ కోసం అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చి ఇక్కడ కాల్స్ టిప్స్ ఏమైనా దొరక్క మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిపోవడము అంత మంచిగా ఉండదు అనుకుంటా. ఏమైనా నేర్చుకోవాలనిపించినప్పుడు మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరైతే మన సబ్స్క్రైబ్ అవ్వలేదో, ఏదైనా టెక్నికల్గా మీరు నేర్చుకోవాలి, సో ఏదైనా సైకలాజికల్గా వీడియోస్ ఏదైనా చూడాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో వాటి మీద మీరు చూసుకోవచ్చు. ఓకే ఫైన్, టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో ఈరోజు క్విక్ మూవ్ అనేది ఎందుకు రాగలిగింది. సో దానికి ముందు నేను ఎస్టర్డేనే మీకు ఒక ఇంటిమేషన్ ఇచ్చాను. మార్కెట్ రేపు 51,133 టచ్ చేస్తుందని. సో అది ముందుగానే ఎందుకు నేను ఆ విధంగా కాల్ సైడ్ ఉంటుందని ఎందుకు ఇచ్చాను అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. గాయస్ ఇది చూడండి, యాక్చువల్లీ నేను ఎర్లీ మార్నింగ్ 7 o'clock బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,130ని టచ్ చేయాలని టచ్ చేస్తుందని ఆల్రెడీ పెట్టాను నేను. సో ఎందుకు నేను మార్నింగ్ కాల్ సైడ్ మార్కెట్ అంతవరకు వెళ్తుందని నేను ఎందుకు పెట్టాను, తర్వాత 50,600 కాల్ బ్యాంక్ నిఫ్టీ లుకింగ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఎంట్రీ. సో కాల్ సైడ్ మార్కెట్ ఉంటుందని నేను మార్నింగ్ ఎందుకు పెట్టాను. సో అది మార్నింగ్ ఎందుకు పెట్టానంటే, బేసిక్గా మనకు న్యూస్ చూస్తే ఫెడ్ మినిట్స్ న్యూస్ వచ్చింది. ఫెడ్ మినిట్స్ న్యూస్లో బేసిక్గా పాజిటివ్నే న్యూస్. అది బేసిక్ వాళ్ళ మినిట్స్, ఫెడ్ మినిట్స్ వచ్చేసి పాజిటివ్గా ఉంది. సో సెప్టెంబరులో మనకు ఒక రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చని ఎప్పటి నుంచో న్యూస్. అది చాలా టైం బ్యాక్ నుంచి ఫెడ్ వాళ్ళు బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇదే ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్ అవ్వలేదని రేట్ కట్స్ ఇచ్చేస్తున్నారు. నేను దీనివల్ల మార్కెట్స్ డెఫినెట్లీ పాజిటివ్ ఉండొచ్చని ఒక ఫ్యాక్టర్. ఇంకొక ఫ్యాక్టర్, మార్కెట్స్ ఎందుకు పాజిటివ్గా ఉండాలి అనేది, ఈరోజు పాజిటివ్గా గ్యాప్ అప్పే ఓపెన్ అయ్యి పాజిటివ్గానే ఎందుకు ఉంటాయి అనేది సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే గైస్, ఇక్కడ చూడండి. ప్రీవియస్ డే మార్కెట్ చూస్తే, మీరు సెంటిమెంట్ చూస్తే ప్రీవియస్ డే మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చి ఆల్మోస్ట్ కిందకు వచ్చి అరౌండ్ ఈ క్యాండిల్ చూడండి 233 క్యాండిల్ ఒక మంచి హ్యామర్ ఫామ్ చేసి 50,441 ఎప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఈ రెసిస్టెన్స్ కింద ఏదో ఫామ్ చేసి దీన్ని బ్రేక్ చేసి ఒక్కసారిగా అగ్రెసివ్గా పైకి వచ్చేసింది. సో ఈ అగ్రెసివ్గా పైకి వచ్చింది. దానికంటే ముందు ఒకసారిగా మనకి ఒక హింట్ అనేది ఇచ్చింది మార్కెట్. ఇక్కడ 50,300 రేంజ్లో మంచి సపోర్ట్ ఉందని మనకు ఆల్రెడీ హింట్ ఇచ్చి సెకండ్ టైం కూడా వచ్చింది. దీని మీద ఎస్టర్డే ఒక వీడియో కూడా చేశాను. దీన్నే డబుల్ బాటమ్ అంటారు. సో 2 times 300+ పాయింట్స్ వచ్చాయని ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ వీడియో. ఇది మీరు జస్ట్ మన వీడియోస్లోకి వెళ్ళైనా చూడొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ కూడా చూడొచ్చు. ఫైన్. సో ఈ రెండు సెంటిమెంట్స్ మార్కెట్లో బుల్లిష్ వస్తాయి. ఇది ఓవరాల్గా మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే గైస్, చూడండి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే, సో ముందు రోజు యాక్చువల్లీ మార్కెట్ మంచిగానే ఇదైందనమాట. సో మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసింది. మనకు అరౌండ్ మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, రైట్, August 20. సో ఎస్టర్డే వచ్చి ఎలా చూడండి, మార్కెట్ యాక్చువల్లీ ఇంత కిందకి వెళ్ళినా అరౌండ్ ఒక క్లోజ్ టు అరౌండ్ ఒక 300-350 పాయింట్స్ మళ్ళీ పైకి వచ్చింది. సో బయర్ స్ట్రెంగ్త్ అంత ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ
మన మీటింగ్ సంబంధించింది ఒకటి, తర్వాత పోతే ఈ యొక్క మార్కెట్ సెంటిమెంట్. సో ఈ రెండు వచ్చేసి మార్కెట్ని సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ చేసి బుల్లిష్గానే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకొని మార్నింగ్ బేసిక్గా మార్కెట్ అనేది కాల్ సైడే ఉండిపోయి ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ అప్డేట్ చేయడమే కాల్ సైడ్. బేసిక్ అయితే నేను రెండు యాడ్ చేసుకొని చూస్తున్నాను, బట్ నాకు అంత ఇదేం అనిపించలే, కాల్ సైడే మార్కెట్ ఉంటుందని చెప్పేసి నేను కాల్ సైడే ఉండిపోయాను అనమాట. సో మార్నింగ్ అంత క్విక్ మూవ్ అనేది ఎందుకు వస్తుంది, అసలు కాల్ సైడ్ మన ఎంట్రీ అనేది ఎలా ఉండాలో చూద్దాం. చూడండి, ఇంకోటి మీకు చెప్పాలి, నేను నా ప్రీవియస్ ప్రతి వీడియోలో చెప్తుంటాను, మార్కెట్ని ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ బట్టి కూడా మార్నింగ్ మూవ్ డైరెక్షన్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో నిన్నేమైంది, నిన్న ట్రేడ్ ఒకటి తీసుకుంటే గైస్, ఈరోజు ట్రేడ్ కాదు నిన్న ట్రేడ్ ఎగ్జాంపుల్ అది కూడా చెప్తాను. నిన్న ట్రేడ్ తీసుకుంటే సో యాక్చువల్ నిన్న ఏమైందంటే మార్కెట్ నిన్న క్లోజింగ్ వచ్చేసి అరౌండ్ 50,800. అది మీకు గుర్తుంటే చూడండి ఒకసారి. నిన్న మార్కెట్ క్లోజ్ వచ్చేసి 50,800లో ఉన్నది నిన్న మార్కెట్ క్లోజింగ్. సో నిన్న మార్కెట్ క్లోజింగ్ 50,803, అరౌండ్ 803 రేంజ్లో నిన్న మార్కెట్ క్లోజింగ్ ఉన్నాం అనమాట. రైట్. సో ఫస్ట్ క్యాండిల్ మనం ఒకటి చూద్దాము. ఫస్ట్ క్యాండిల్ మనకి ఎక్కడ ఓపెన్ అయింది చూడండి. సో నిన్న మార్కెట్ క్లోజింగ్ కంటే కిందే మార్కెట్ ఓపెన్ అయింది. రైట్. సో మార్కెట్ క్లోజింగ్ కంటే మార్కెట్ కిందే ఓపెన్ అయింది. సో క్లోజింగ్ కంటే మార్కెట్ కిందే ఓపెన్ అయ్యి, సో మనకేం జరిగింది, మార్కెట్ క్లోజింగ్ కంటే కిందే ఓపెన్ అయింది. సో మార్కెట్ ఓపెన్ అయిన ప్లేస్ నుంచి ఇక్కడ ఈ రేంజ్లో ఓపెన్ అయింది మార్కెట్, ఇక్కడ ఓపెన్ అయ్యి, సో 800 రేంజ్లో ఉన్న మార్కెట్ క్లోజింగ్ దాని కిందే ఓపెన్ అయ్యి, అక్కడ నుంచి మార్కెట్ లిటిల్ కిందకు వచ్చి అలా పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళింది, నెక్స్ట్ క్యాండిల్ చూడండి 3 మినిట్స్ టైం అక్కడ నుంచి కిందకు వచ్చింది. సో అప్పుడు దానికి అర్థం ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, విత్ ప్రీవియస్ లో, ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే హైని బట్టి ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి మనకు అక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ప్రీవియస్ డే క్లోజింగ్ ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది నిన్న, అలానే ప్రీవియస్ డే లో ఒక సపోర్ట్గా యాక్ట్ చేసింది. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక్కసారిగా ఇది అయిందన్నమాట. ఇది ఓకే ఫైన్. సో ఈ రోజుకి వస్తే చూద్దాం. ఈ రోజుకి వస్తే నిన్నటి లో, నిన్నటి క్లోజింగ్, నిన్నటి హైని నేను మార్క్ చేసి అవి చూపిస్తాను. సో ఇది కొంచెం మీకు లెంగ్తీగా ఉన్నా పర్లేదు, బట్ ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో వీడియో లెంగ్తీగా ఉండేది కదా, దీంట్లో మనకి ఎంతవరకు యూజ్ అవుతుందని చూడండి. ఇక్కడ ఈ వైట్ కలర్ వచ్చేసి నిన్నటి లో 50,331 నిన్నటి లో. తర్వాత ఈ ఎల్లో కలర్ 50,685 నిన్నటి క్లోజింగ్. సో హై 50,773 నిన్నటి హై. సో ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ ఒక హై పైన ఓపెన్ అయింది, ప్రీవియస్ డే హై పైన మార్కెట్ ఓపెన్. సో ఆబ్వియస్లీ మార్కెట్ ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయినప్పుడు ప్రీవియస్ డే హై అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఒక సపోర్ట్గా యాక్ట్ అవుద్ది. ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్గా ఉంది. గత 2 డేస్ నుండి మార్కెట్ ఆల్రెడీ చాలా డౌన్లోకి వచ్చింది. యుఎస్ రెసిషన్ వల్ల, తర్వాత వార్ ఎన్విరాన్మెంట్ వల్ల చాలా డౌన్ నుంచి ఇప్పుడు స్లోగా పైకి వస్తుంది. ఓకే, దానికి తోడు ఈ న్యూస్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలా గ్యాప్ అప్ అయిన మార్కెట్, సో మార్కెట్ గ్యాప్ అప్ అయినప్పుడు ఆ ప్రీవియస్ డే హై దగ్గరకు వచ్చే టైంలో అది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. రైట్. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మార్కెట్ ఇంకొక సెంటిమెంట్, ఇంకొకటి ఏమంటే వి షేప్ లాగా ఫామ్ అవుద్ది అనమాట. సో ఇది చూడండి, ఇవన్నీ మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలని నేను ఇవన్నీ చెప్తున్నాను. ఒక వి షేప్ లాంటిది కూడా ఒకటి ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది, ఇలా కిందకు వచ్చి చూడండి ఇలా ఒక్కసారిగా ఇక్కడికి వెళ్ళింది. రైట్. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో మార్కెట్ సెంటిమెంట్ పరంగా బులిష్గా ఉంది. ప్రీవియస్ డే మనం చూసాము, ఒక్కసారిగా బయర్స్ వచ్చి ఒక 300+ పాయింట్స్ని పైకి తీసుకొచ్చారు లాస్ట్ మూమెంట్లో. సో దాంట్లో బయింగ్ ప్రెజర్ ఉంది. నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, హై పైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది. హై పైన ఓపెన్ అయిన మార్కెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ లిటిల్ అలా పైకి వెళ్ళి
మళ్ళీ సెల్లింగ్ ప్రైస్తో అలా కిందకు వచ్చింది. పుల్ బ్యాక్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా పుల్ బ్యాక్ నార్మల్. అంటిల్ అన్లెస్ అక్కడ ఏదైనా స్ట్రాంగ్ న్యూస్ ఉన్నప్పుడు పుల్ బ్యాక్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఎలక్షన్స్ లాస్ట్ టైం చూసాము, ఎక్స్పెక్ట్ చేసినట్టు రిజల్ట్ రాలేదు. సో ఆబ్వియస్లీ ఇంకా డౌన్ వెళ్తూనే ఉంటుంది. వార్ ఎన్విరాన్మెంట్ ఉంది, ఇంకా డౌన్ వెళ్తూనే ఉంటుంది, పుల్ బ్యాక్ ఉండదు. నార్మల్గా టెక్నికల్గా ఉన్నప్పుడు పుల్ బ్యాక్ అనేది కొంచెం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ పైకి వెళ్ళిన మార్కెట్ లిటిల్గా కిందకు వచ్చి ఒక క్యాండిల్ క్లోజ్ అయింది 3 minutesలో. నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి సో పైకి వెళ్ళింది, బట్ సెల్లింగ్ ప్రెజర్ లిటిల్ వచ్చి ఇక్కడ క్లోజ్ చేశారు. సో ఇక్కడికి మనకు అర్థం అవ్వాలి, ఎందుకంటే మార్కెట్ కిందకి 2 క్యాండిల్ ఫామ్ చేసింది, ఇంకొక క్యాండిల్ ఫామ్ చేయలేకపోయింది. ఈవెన్ ఇక్కడ తర్వాత ఫోర్త్ క్యాండిల్ 3 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ అలా కిందకు వచ్చి మళ్ళీ ఒక్కసారిగా మంచి విక్ ఫామ్ చేసి ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ లాంటిది ఫామ్ చేసి, సో బాడీ అనేది కొంచెం పెద్దగా ఉంది, ఇంకొంచెం చిన్న బాడీ ఉంటే ఇది కంప్లీట్గా 100% హ్యామర్ కింద తీసుకోవాలి. సో ఎందుకు ఇక్కడ బయింగ్ ప్రెజర్ వచ్చిందంటే, ఇక్కడ ప్రీవియస్ డే హై వచ్చేసి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ ఈ టైం ఫ్రేమ్లో ఈ దీంట్లో మన ఎంట్రీ తీసుకోవాలి. సో మనకు ఆబ్వియస్లీ మార్కెట్ సెంటిమెంట్ తెలుసు, బుల్లిష్గా ఉంటుందని, ప్రీవియస్ డే హై సపోర్ట్ చేస్తుందని తెలుసు. సో లిటిల్ గ్యాప్ అప్ అయింది, కొంచెం పుల్ బ్యాక్ అయిన తర్వాత ఎమ్మటే మార్కెట్లో మనం ఎంట్రీ అయిపోవాలి కాల్ సైడ్. సో ఆ టైంలోనే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, మార్నింగే పోస్ట్ చేశాను, అరౌండ్ 9:23కే 50,600 కాల్ బ్యాంక్ నిఫ్టీ 9:23కే నేను పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో అప్పుడు నేను 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తుంటా గైస్. యాక్చువల్లీ నేను మీ అందరికీ తెలుసు ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయడానికి నేను చూస్తున్నాను. సో 3 minutes టైం ఫ్రేమ్ ప్రతి ట్రేడ్లో నేను ఫస్ట్ కాల్ సైడ్ పుట్ సైడ్ 3 minutes టైం ఫ్రేమ్ లోని మార్క్ చేసుకుంటా. 3 minutes టైం ఫ్రేమ్లో నేను ఇక్కడ చూస్తే నాకు ఇది కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ లాగే ఉందన్నమాట. సో దాన్ని కూడా చూపిస్తా, ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఏంటి కూడా కొందరు నన్ను అడిగారు, అది కూడా చెప్పండి ఎలా ఫామ్ అవుద్దని కూడా. సో దానికోసం నేను ఈ మధ్య 2 వీడియోల నుంచి మీకు మార్క్ చేస్తున్నాను. సో ఓవరాల్ క్యాండిల్ లెంగ్త్ వచ్చేసి 75, రైట్. సో బాడీ ఎంత ఉంది, బాడీ అరౌండ్ 30 ఉంది. సో బాడీ 30 ఉన్నప్పుడు ఆ విక్ ఎంత ఉండాలి, 60 ఉండాలి. సో అప్పుడు ఓవరాల్ క్యాండిల్ లెంగ్త్ 90 ఉండాలన్నమాట. సో ఇక్కడ 75 ఉంది, మనకు అనదర్ 15 అనేది తక్కువ. సో బట్ స్టిల్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ ఈ ప్లేస్లో అక్కడ నుంచి అలా అలా పైకి వెళ్ళి ఇంతవరకు వెళ్ళినా కానీ అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ తీసుకొని ఇక్కడికి వచ్చింది ఈ క్యాండిల్. సో దీంట్లో సెల్లింగ్ ప్రెజర్ అంత లేదని అర్థమైపోతుంది. కైండ్ ఆఫ్ సిమిలర్ ఇన్వర్టెడ్ హ్యామర్ లాగే మనం తీసుకోవాలన్నమాట, రైట్. సో 3 minutes టైం ఫ్రేమ్లో ఏదైతే ఉందో ఇక్కడ 524లో ఈ లోన్ బ్రేక్ చేసి రావట్లే. ఆ టైంలో మీరు పుట్టునైనా చూసుకోండి, యాక్చువల్లీ 51,000 పుట్టే చూద్దాము. సో 51,000 పుట్టును చూసినా కానీ 3 minutes టైం ఫ్రేమ్లో బేసిక్గా నేను ఫాలో అయ్యే స్ట్రాటజీలో, సో ఐ మీన్ నేను స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో దాంట్లో మీరు 3 minutes టైం ఫ్రేమ్లో ఫస్ట్ క్యాండిల్ చూసుకున్న, ఫస్ట్ క్యాండిల్ లోని మీరు మార్క్ చేసుకుంటే చూడండి, ఫస్ట్ క్యాండిల్ లోన్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఫస్ట్ క్యాండిల్లో ఇది, ఓకే. సో మనకు మార్కెట్ సెంటిమెంట్ తెలుసు, అలానే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, ప్రీవియస్ డే హై ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లోని మార్క్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్లో ఇలా మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి రావడానికి ట్రై చేసింది. బట్ మనకు మార్కెట్ సెంటిమెంట్ తెలియకుండా మార్కెట్ ప్రీవియస్ డే హై ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. సో ప్రీవియస్ డే ఒక మంచి బయింగ్ ప్రెజర్తో పైకి వస్తున్నప్పుడు ఈవెన్ ఇక్కడ క్యాండిల్ ఈ 3 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడికి వచ్చినా కానీ మనము అవి మనకు తెలియకున్నప్పుడు మనం ఇక్కడ ట్రాప్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. అంటే ఈ స్ట్రాటజీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో అలా నేను కొన్నిసార్లు ట్రాప్ కూడా అయ్యి నా ట్రేడ్స్ ఫెయిల్ అయినాయి. బట్ ఇది నేను బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇది కాదు, దీని గురించి మీరు నేర్చుకోవద్దండి. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో మార్కెట్ సెంటిమెంట్ మనకు తెలిసినప్పుడు ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ 3 minutes టైం ఫ్రేమ్ లో చూడండి, నెక్స్ట్ క్యాండిల్ 3 minutes టైం ఫ్రేమ్ లో దగ్గరకు వచ్చింది, బట్ దాని టచ్ నెక్స్ట్ క్యాండిల్ అక్కడ నుంచి లో నుంచి ఫామ్ అయింది. సో ఇమీడియట్గా మార్కెట్ సెంటిమెంట్ మనకు తెలిసినప్పుడు ఇక్కడ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని తెలిసినప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇది. సో ఆబ్వియస్లీ బయర్స్ ఎక్కడ దాకా తీసుకెళ్తారు,
అంటిల్ అన్లెస్ మనకు 51,000 దగ్గర మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని మనకు తెలుసు. సో 51,000 ఒక రౌండ్ అప్ లెవెల్, 51,000 ఒక రౌండ్ అప్ లెవెల్, 51,500, 51,100 లెవెల్, 150, సో 500, 52,000 ఇలాంటి రౌండ్ అప్ లెవెల్స్ అనేటివి మనకు సపోర్ట్గా రెసిస్టెన్స్గా అక్కడ ఎక్కువ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు మార్కెట్ బాటమ్ నుంచి అలా పైకి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ 51,000 దగ్గర మనకు వచ్చేసి కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. సో అప్పుడు పుట్ వస్తుందని మనకు తెలుసు. సో ఈ విధంగా మనం ఎంట్రీ ఇక్కడ తీసుకొని ఈ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఈ లెవెల్ మనకు జస్ట్ 15 రెండు క్యాండిల్ మ్యాక్సిమం, ఒక క్యాండిల్లోనే అయిపోయింది. ఈ క్యాండిల్లో మ్యాక్సిమం అయిపోయింది. సో అది వెరీ క్విక్ మూవ్. అది ఈవెన్ మనం టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినా కానీ అంత ఈజీగా దాన్ని ఎమ్మటే ఎంట్రీ అవ్వలేము. సో దాన్ని ఎమ్మటే ఎంట్రీ అవ్వలేము, ఎందుకంటే అది వెరీ క్విక్ మూవ్. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఎమ్మటే రెసిస్టెన్స్ ఎంతో డిస్టెన్స్ లేదు గైస్, ఇక్కడ మీరే చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది. ఇక్కడ ప్రీవియస్ డే నుంచి ఇక్కడ రెసిస్టెన్స్ పే చేస్తుంది అన్న 200 పాయింట్స్ ఉంది. సో ఇందా మనీలో ఉంటే మీకు 180, 170 పాయింట్స్ వస్తాయి. సో అందుకే మార్కెట్ ఈ రేంజ్లో ఉంది కాబట్టి నేను అప్పుడు 50,800 రేంజ్లో ఉన్నా. నేను 200 పాయింట్స్ కిందకి వెళ్ళాను. 50,600 కాల్ నేను అప్పుడు ఇది చేస్తున్నాను. సో అప్పుడు అది ఇందా మనీ కాబట్టి మనకి ఈజీగా ఇక్కడ చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినట్టుగానే చూడండి, ఇక్కడ కొంచెం జూమ్ చేస్తాను. చూడండి ఇక్కడ మీకు ఈజీగా ఒక 529, 530 రేంజ్లో మన ఎంట్రీ తీసుకుంటే చూడండి మీకు ఈజీగా మంచిగా 150 పాయింట్స్ అనేది. సో ఇక్కడ ఈ రేంజ్లో క్యాండిల్ ఫామ్ అయ్యే టైంలో మనం తీసుకోవాలి అన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మనకు సెంటిమెంట్ తెలుసు. చూడండి అరౌండ్ ఒక 150 పాయింట్స్ అనేది మీకు ఈజీగా వస్తాయన్నమాట, రైట్. సో మనకు ఇక్కడ దీని టార్గెట్ మనం ఇక్కడ పెట్టుకోవడానికి లేదు. మార్కెట్ హాల్ట్ అయింది ఇక్కడ నుంచి, ఇది అయితే మనం పెట్టుకుంటాం. బట్ ఇక్కడికే వెళ్తుందని మన గ్యారంటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మన టార్గెట్ ఇక్కడ నుంచి హాల్ట్ అయింది కాబట్టి ప్రీవియస్ టైంలో మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, రైట్. సో ఇక్కడికే వెళ్తుందని మనం ఓవరాల్ మార్కెట్ని చూసుకొని చేయాలి. ఓవరాల్ మార్కెట్ ఈ ప్లేస్కి ఎప్పుడైతే రీచ్ అవుతుంటుందో ఇక్కడ ఏదైనా స్లో డౌన్ అవుతే ఎమ్మటే తీసేయాలి, ఎందుకంటే ఒక రెసిస్టెన్స్ జోన్ ఇది. ఈ రెసిస్టెన్స్ జోన్లో మనం తీసేసేయాలి. సో ఇది గైస్, ఇలా ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ద్వారా ట్రేడ్స్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఒక ట్రేడ్. మన తమ్ముళ్ళలో చెప్పినట్టుగానే ఇన్వర్టెడ్ హ్యామర్తో ఎస్టర్డే కూడా ఒక మంచి ట్రేడ్ అనేది వచ్చిందనమాట. ఇన్వర్టెడ్ హ్యామర్తోనే ఫస్ట్ 3 minutes టైం ఫ్రేమ్లోనే ఇన్వర్టెడ్ హ్యామర్ ఒకటి, 5 minutes టైం ఫ్రేమ్లో ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. అది చూపిస్తాను చూడండి. ఎస్టర్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, ఆ పర్టికులర్ ట్రేడ్ అయితే ఉండదు. 50,900 పుట్ అప్పుడు నేను చూస్తున్నది. సో 50,900 పుట్ అనేది నిన్నటిది క్లోజ్ అయ్యింది కదా, బట్ ఈ వీక్ది తీసుకుందాం. బట్ దాంట్లో కూడా ఆ క్యాండిల్ అయితే ఉంటుంది కదా, క్యాండిల్ చూపించడం కోసం చెప్తున్నాను. సో ఆ క్యాండిల్ అనేది ఈ వీక్లో కూడా క్యాండిల్ అయితే ఉంటుంది. సో ఆ క్యాండిల్ చూపిస్తాను. ఇన్వర్టెడ్ హ్యామర్ ఎలా ఉంటుంది, ఇన్వర్టెడ్ హ్యామర్తో హ్యామర్ గురించి చెప్పాను చాలాసార్లు. ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్వర్టెడ్ హ్యామర్తో మనం ఎలా ట్రేడ్ చేయాలి, సో ఇన్వర్టెడ్ హ్యామర్తో మనకు మంచి ట్రేడ్ ఎలా వస్తుంది అనేది కూడా మనం చూద్దాం గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ సో 5 minutes టైం ఫ్రేమ్ మిమ్మల్ని తీసుకెళ్తాను. ఫస్ట్ క్యాండిలే పుట్ సైడ్ ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయ్యాను. సో చూడండి, ఇది చూస్తే మీకు అంత కాంట్రాక్ట్ వేరేది కాబట్టి మీకు అంత ఇది అనిపించట్లేదు. బట్ నిన్నటి వీడియోలో మ్యాక్సిమం నేను చెప్పాను ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిందనేసి. అది మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది బేసిక్గా. సో ఇది ఈ వీక్ ఎక్స్పైరీ కాబట్టి మీకు అంత క్లియర్గా ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అవ్వలేదు. సో ప్రీవియస్ డే వీడియోలో మనమైతే చెప్పాము. సో అదైతే ప్రీవియస్ డే స్క్రీన్ షాట్ ఏదైనా ఉంటే, సో గైస్ ఇంకోటి ఏంటంటే నేను ప్రతిదీ స్క్రీన్ షాట్ పెడుతుంటాను. టెక్నికల్ ఎవ్రీథింగ్ నేను నా దగ్గరకు వచ్చిన ప్రతిదీ పెడుతుంటాను. అది ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతిదీ నేను మీకు పెడతాను. సో అవైతే మీరు డెఫినెట్లీ నేర్చుకోవాలి. సో మనకు నిన్న ఫస్ట్ మూవ్ పుట్ సైడ్ అది స్క్రీన్ షాట్ ఏం పెట్టలేదు గైస్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ మీద మీరు అలా వర్క్ చేయండి. ఇన్వర్టెడ్ హ్యామర్తో కూడా మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చండి. ఇంకా చూద్దాం, ఇంకేదైనా ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఏమైనా ఫామ్ అయ్యి మనకు అక్కడ నుంచి మార్కెట్ పైకి వచ్చిందని చూద్దాము.
ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ లాంటిది ఇది. సో ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఏమన్నా ఫామ్ అయ్యాయా? ఎస్టర్డే లేదు, నెక్స్ట్ టుడే, ఈరోజు ఫస్ట్ అది చూపించాం కదా, ద ప్రీవియస్ డే. చూడండి ఇక్కడ ఇది కూడా కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ అని చెప్తాను. ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత ర్యాలీ జరిగిందో చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత ర్యాలీ జరిగిందో చూడండి, రైట్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది కూడా ఒక మంచి బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి, ఇది ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్వర్టెడ్ హ్యామర్. చూడండి ఇది ఎంత ఇదిగా ఉందో, మార్క్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత ఇదిగా ఉందో. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఈ రేంజ్ నుంచి మార్కెట్ ఎంత ర్యాలీ జరిగిందో చూడండి. సో మార్కెట్ ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ చేసింది, ఇంత సూపర్ ర్యాలీ జరిగింది. చూడండి ఎంత ర్యాలీ జరిగింది ఇక్కడ నుంచి, ఈ ప్లేస్ నుంచి. సో ఇలా మీరు ఇన్వర్టెడ్ హ్యామర్ పైన కూడా వర్క్ చేయాలి. సో హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్, ఈ 4 క్యాండిల్స్ గురించి కూడా నేను చెప్పాను. ఆ 4 క్యాండిల్స్ మీరు నేర్చుకొని మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకొని వాటి కోసం మీరు పేషెన్స్గా వెయిట్ చేస్తే డెఫినెట్లీ నేను బల్లగుద్ది చెప్తాను, డైలీ ఒక మంచి ట్రేడ్ మీకు ఈజీగా వస్తుంది గైస్. ఈ ఎన్నెన్నో నేర్చుకొని మన హెడ్ బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైన్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, రైట్. థ్యాంక్ యూ.